సీజన్ 8 పెద్ద బొక్క. ఇది ఎంతవరకు నిజం అంటే సీజన్ 7, సీజన్ 6, సీజన్ 5 ఇవన్నీ చూసుకుంటే మనకు కొంచెం బాగానే అనిపించింది. సో ఈ వారం అయితే పెద్దగా ఏదీ లేదు. అంటే ఫస్ట్ వీక్ ఇది గట్టిగా టీఆర్పీ వచ్చి బాగా కొట్టిందంటే ఏం లేదు. అందుకే నాక్సర్ కూడా ఎక్కడేం మెన్షన్ చేయలేదు. అండ్ 24/7 లైవ్ పెట్టారు, అక్కడ కూడా అలా అయితే ఉంది. సో పెద్దగా అయితే ఏదీ లేదు. ఫస్ట్ వీక్ పరంగా చూసుకుంటే ఇట్స్ అన్ యావరేజ్. అండ్ ఫస్ట్ వీక్ నామినేషన్స్ అయితే గట్టిగా చూపించాడు, సెకండ్ వీక్ నామినేషన్స్ తుస్సు అనిపించాడు. సో ఓవరాల్ బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్ పరంగా పక్కన పెడితే ఆ కాన్సెప్ట్ కానీ ఆ థీమ్ కానీ, ఇంటికి కెప్టెన్ లేడు, క్లయింట్స్ అన్నారు. బట్ మన బిగ్ బాస్లో ఏంటంటే ఒక వారం మహా అయితే వాళ్ళ రూలింగ్ ఒక వారం ఉంటుంది, తర్వాత వారం కొత్త గేమ్ కొత్త వాళ్ళు వస్తారు. బట్ ఇక్కడ ఫస్ట్ వీక్లో తనే ఉండి ఎస్మి, సెకండ్ వీక్లో కూడా తనకి సూపర్ పవర్ ఇచ్చి, సో ఇది అన్నది నాకు కాన్సెప్ట్ కొంచెం నచ్చలేదే, నాకు ఎక్కలేదు అర్థం కావట్లేదు. కానీ నాకు ఇది ఎక్కలేదు కాన్సెప్ట్. అంటే క్లాన్స్ అయిపోయింది ఫస్ట్ వీక్ టాస్క్, ఇంకొక టాస్క్ తీసుకొచ్చి ఇంకొకరిని పెట్టాలి తప్ప పవర్ ఎస్మికే ఇంకా వీక్ అంతా అంటే 15 వారాలు ఇంకా ఎస్మికే ఇచ్చేస్తానంటే, అంటే నాకు పర్సనల్గా 2 వీక్స్ అనిపించింది అది ఇది. అండ్ ఎస్మికి పవర్ ఇచ్చింది, మళ్ళీ తను అక్కడ కూడా తన ఫ్రెండ్ని సేవ్ చేసుకుంది. సెల్ఫిష్ గేమ్ ఎవరు బాగా ఆడుతున్నారు అది సేవ్ చేసుకోవడం మానేసి ప్రేరణ అయితే సేవ్ చేసింది, విష్ణుప్రియని అయితే స్వాప్ చేసింది వాళ్ళిద్దరు ప్లేస్లు పాపం. సో ఎస్పీ గేమ్ మీకేమనిపిస్తుంది అంటే పర్సనల్గా, అంటే మీకేమనిపించింది తన గేమ్ అంటే? తను లక్కో ఏంటో మొత్తానికి తెలియదు, కానీ ఫస్ట్ వీక్ సేవ్ అయింది క్లయింట్స్ ద్వారా, సెకండ్ వీక్ మొత్తం వాళ్ళది లగ్జరియస్ ఇదంతా రావడం వల్ల అక్కడ సేఫ్ అయింది. సో ఫైనల్లీ చూసుకుంటే ఎస్మి అండ్ కంటెస్టెంట్స్ పరంగా సోనియా చాలా స్ట్రాంగ్ అనుకున్నా. బట్ ఈ లవ్ ట్రాక్ ఎప్పుడైతే మొదలెట్టిందో, అంటే మొదలట్లేదు అనుకోండి, మన బీబీ ఎడిటర్ మొదలెట్టాడు. మనటి వరకు నిఖిల్ సోనియా అనుకున్నాం, ఈరోజు పృథ్వీరాజు సోనియా, మళ్ళీ లాస్ట్ సెకండ్లో మళ్ళీ నిఖిల్ సోనియా. మనవాడు సిగ్గుపడితే ఎలాగన్నా నువ్వు మానేస్తే ఏదైనా చేస్తానన్నాం. సో ఇదంతా చూస్తుంటే గేమ్ డైవర్ట్ అవుతుంది. అంటే బిగ్ బాస్ 7లో పల్లా ప్రశాంత్ రతిక గొడవ అయితే గుర్తొచ్చింది. సో చూడాలి ఇది ఎంతవరకు దారి తీస్తుంది అన్నది. సో బిగ్ బాస్ 8 అయితే అట్ ప్రజెంట్ యావరేజ్గానే ఉంది. అంటే టీఆర్పీలు బద్దలు కొట్టేసి జనాలు ఇంకా టీవీలకు అంటుకుని కూర్చుంటున్నారా అన్నదైతే ఏం లేదు. సోగా వెళ్తుంది. లైవ్ అయితే స్ట్రీమింగ్ పెద్దగా ఏం లేదు. సో చూడాలి మరి బిగ్ బాస్ సీజన్ 8 ఎండ్ అయ్యే వరకు ఇలాగే ఉంటే కష్టమే. సో ఇంకా టాస్క్ అయినా పెంచి టీఆర్పీ కోసం గట్టిగా గొడవలు పెట్టి గట్టిగా అంటే ఒక రేంజ్లోకి అయితే వెళ్ళిపోలే. చూద్దాం ఫర్దర్గా బిగ్ బాస్ ఎలాంటి చేంజెస్ చేస్తాడో, ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటాడో, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎప్పుడు వస్తాయో. సో చూడాలి. సీక్రెట్ టాస్క్ అనేది ఇంకా ఎప్పటివరకు ఏమవ్వలేదు, దాని గురించి కూడా మాట్లాడదాం వచ్చిన తర్వాత. మరి ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈవినింగ్ నామినేషన్స్ ఫుల్ ప్రోమో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఇట్స్ కళ్యాణ్ వీస్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.